హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సారిమా మొన్నెటి తమ్లైన్ చూసే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి కదా. ఎస్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ట్రిప్ టు తిరుమల. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మాది విజయవాడ. సో స్టార్ట్ అయ్యాము, వారధి మీద ఉన్నాము. హీఈస్ మై ఫాదర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మా తమ్ముడు కనిపిస్తాడు. వాడికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ట్రావెలింగ్ చేసినప్పుడు మోస్ట్లీ ఎప్పుడు ఇయర్ ఫోన్స్తోనే ఉంటాడు. గుంటూరు టోల్గేట్ వచ్చింది, ఇంకా తర్వాత అట్లా నిద్రపోయాను. నెక్స్ట్ ఇంకా లెగిసేసరికి మార్నింగ్ 7 అట్లా అయ్యింది. తిరుమల ఎంట్రన్స్ రీచ్ అయ్యేసరికి వచ్చేసి 7:30 అయ్యింది. ఇక్కడ లగేజ్ చెక్ అండ్ టికెట్ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో తర్వాత లగేజ్ అన్నీ కూడా ఒకసారి దించి ఇక్కడ టికెట్ స్కాన్ చేయించుకున్నాము. ఒక్కొక్కళ్ళ టికెట్ స్కాన్ చేస్తారు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ తర్వాత లగేజ్ అంతా స్కాన్ చేస్తారు. మా దగ్గర ఏమీ అంత తీసుకెళ్ళకూడదు ఏమీ లేవు కాబట్టి సో తీయడానికి ఏమీ లేవు. ఇక్కడ ఘాట్ స్టార్టింగ్ లెఫ్ట్లో వినాయకుడి గుడి ఉంటుంది. అప్పటికే లేట్ అయిపోవడం వల్ల మేము ఇక్కడ ఆగి దండం పెట్టుకోవడానికి టైం లేదు. సో ఘాట్లోకి ఎంటర్ అయ్యాము. అసలు ఇక్కడ ఈ సీనరీ అయితే చాలా చాలా బాగుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ మౌంటైన్స్ అండ్ ఆ స్కై, అదంతా కూడా క్లౌడ్స్ చాలా చాలా బాగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. తిరుమల వెళ్దాం అనుకుంటూనే చాలాసార్లు మిస్ అయింది, బట్ ఫైనలీ అయితే వెళ్ళాము. చాలా బాగుంది. ఆ టైంకి చాలా బాగుంది, మంచు అవన్నీ పడుతూ కూడా. ఈయన మా డ్రైవర్, చాలా బాగా డ్రైవ్ చేశారు. అండ్ వెనక మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే బ్లాగ్ షూట్లో బిజీ ఉన్నాను. మా డాడీకి అయితే చాలా ఇష్టం ఫోటోగ్రఫీ. అండ్ సుదర్శన్ ఘాట్లో స్టే తీసుకున్నాము. ఇంకా దర్శనానికి అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంకా మా వాళ్ళు మేమందరం రెడీ అయ్యి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉండడం వల్ల చాలా బాగా డెకరేట్ చేశారు. టెంపుల్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళాల్సిన టైం అది. మాకైతే భలే హ్యాపీగా అనిపించింది. బట్ 3 hours పట్టింది దర్శనంకి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను కనిపిస్తాను మీకు. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ నా చిన్నప్పుడు అన్నప్రసన్న నాకు ఇక్కడే జరిగింది. సో ఈ ప్లేస్ అంటే నాకు సెంటిమెంటల్గా కూడా చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చి మేము కెమెరాలో కొన్ని పిక్చర్స్ తీసాము. సో అవి ఇట్లా పోస్ట్ చేస్తున్నాము. మా ఫ్యామిలీ అందరికీ కూడా ఫోటోగ్రఫీ కానీ, ఫొటోస్ దిగడం ఆర్ తీయడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. వచ్చేసి కీర్తనలు అవన్నీ పాడుతున్నారు, చాలా బాగుంది. అలా డైరెక్ట్గా లైవ్లో చూస్తూ వింటుంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వాయించి ఆ ఫోటోని నేను లెఫ్ట్లో పోస్ట్ చేశాను. అండ్ ఈ బస్ దగ్గర కూడా మేము దిగాము మా చిన్నప్పుడు. సో చెప్పాను కదా, బేసికలీ మాకైతే ఫొటోస్ చాలా పిచ్చి ఫ్యామిలీ మొత్తానికి. నెక్స్ట్ ఇంకా ఆకలేసింది. సో ఇంకా హోటల్ దగ్గరికి వచ్చాము, తిన్నాము. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా. ఇక్కడ గార్డెన్ ఒకటి ఉంది. అసలు ఆ గార్డెన్ అయితే సీరియస్లీ చాలా చాలా బాగుంది. బికాజ్ ప్రతి చెట్టుకి కూడా మొత్తం లైట్స్ పెట్టి డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది డైరెక్ట్గా చూస్తే. ఇప్పుడు వచ్చే రెడ్ ట్రీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇది మళ్ళీ నైట్ టైం లైట్స్లో ఇంకా బాగుంటుంది కదా గుడి అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూసాము. సో అక్కడ ఫొటోస్ అయితే దిగాము. యాజ్ యూజువల్ మేము చెప్పాము కదా, మాకు ఫొటోస్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అని. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫేవరెట్ స్పాట్ ఒకటి ఉంది, రథం ఉంటుంది ఇక్కడ. చిన్నప్పుడు కూడా మేము ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము. సో మళ్ళీ గుర్తుంటుంది కదా అని చెప్పి మళ్ళీ పర్టికులర్గా అక్కడికి వెళ్ళి మరీ ఫొటోస్ దిగాము. ఆ పైన ఉన్నది నా ఫోటో చిన్నప్పుడుది. ఘాట్ దిగే ముందు ఇది మా బ్రదర్ అండ్ నేను. ఇంకా అలా ఘాట్ మధ్యలో వినాయకుడి టెంపుల్ కూడా ఒకటి కనిపించింది, అక్కడ ఆగి దిగాము.
ఇక్కడ ఇట్లా ఆంజనేయ స్వామి అయితే నాకు భలే నచ్చింది, అట్లా ఫోటో తీసుకున్నాను. ఇంకా రిటర్న్ వచ్చేసాము, దిగాము, దర్శనం అంతా బాగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సారిమా మొండెటి, లైక్, షేర్ అండ్ కామెంట్.